హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో కటింగ్ చూశారు కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. దీనికోసం ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను నేను. దాన్ని మధ్యలో రెండుగా కట్ చేసి ఉక్సుల బెల్ట్ తాళ్ళు బెల్ట్ అతుక్కోవచ్చండి. కావాలంటే జిప్పు కూడా వేసుకోవచ్చు. మళ్ళీ జిప్పు పోవడం ఇవన్నీ ఎందుకు ఇంకా నేను అనేసి ఉక్సులో పెట్టేసుకుని పైన షో బటన్ పెట్టుకున్నా బాగానే ఉంటుంది. లేదంటే ఉక్సులు తాళ్ళు పెట్టేసుకుంటే ఈజీగా అయిపోద్ది. ఈ రెండు అంటే పీస్ వేరేగా అతకడం కూడా ఉంటుంది. బటన్స్గా రెండు కట్ చేయకుండా, అదైతే బిగినర్స్కి అర్థం కాదని ఇలా సింపుల్గా చేసేసాను. రెండు కట్ చేసేసి అదైతే ఉక్సుల బెల్ట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు తాళ్ళు బెల్ట్. చాలా స్పీడ్గా ఒక 20 మినిట్స్లో అయితే మనకి ఫ్రాక్ రెడీ అయిపోతుందండి. అది రెండు సమానంగా వచ్చేలేదో చూసుకుని దీనికి డాట్స్ వేసుకోవాలండి. మనం బ్లౌజులకి వేసుకుంటాం కదా, ఫ్రంట్ బ్యాక్ కూడా డాట్స్ వేసుకుంటే సరిపోతుంది. రెండు సమానంగా వచ్చేలేదో చూసుకుని ఒక సగం వరకు కలిపి కుట్టేసుకోవాలండి. ఎందుకంటే మొత్తం అంతా ఉక్సులు అవసరం లేదు. ఒక రెండు ముక్కులు పట్టేలా ఉంచుకుని మిగతాది చుట్టూ కుట్టేసేసుకుంటే మనకి జస్ట్ ఒక ఓపెన్లోకి వచ్చేస్తుంది. చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా ఫ్రంట్ పార్ట్ రెడీ అయినట్టు. అంటే మెడ పట్టీలు కూడా వేసుకోవచ్చు. క్రాస్ పీసులు తీసుకుని ఇక్కడ డౌన్ కట్ చేయమని చెప్పాను కదా, సైడ్ని కొంచెం డౌన్కి చిన్న పీస్ తీసుకోవడం వల్ల ఫ్రాక్ ఫిట్టింగ్ బాగుంటుంది. మన దగ్గర మిగిలిన పీసుల్లో క్రాస్ పీసులు తీసుకుని వాటిని రివర్స్లో అతుక్కుని మెడపట్టీలు అతికేసుకుంటానండి. అది తెలుసు కదా, అందరికీ తెలిసిందే. కావాలంటే పైపింగ్ కూడా వేసుకోవచ్చు. లేస్లు పైపింగ్లు సింపుల్గా ఎవరికి ఏది కుదురుంటే అవి వేసుకుని మనం డైలీ ఇంటి దగ్గర వాడుకోవడానికే కదా, పెద్దగా ఖర్చేమీ పెట్టేయక్కర్లేదండి. సింపుల్గా అలా చేసుకుంటే సరిపోద్ది. మరి పైపింగ్లు అయినా మరి స్మూత్ క్లాత్లు అవి వేసుకుంటే మళ్ళీ అవి మనకి తగులుకొని చిన్న చిన్న పీసులాగా అది వచ్చేయడం ఉంటుంది. దాని బదులు మనం ఈ క్లాతే ఇలాగ అతికేసుకుని మళ్ళీ తిరిగి ఒక కుట్టు వేసేసుకుంటే మనకి ఎలా ఉంటుంది, ఇంకేం పాడవదు. అదండి ఫ్రంట్ పార్ట్కి రెండు వైపులు కూడా కుట్టు వేసుకుని తిరిగి పైన ఒక కుట్టు వేసేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్లో అయితే చిన్న నెక్కే కాబట్టి తక్కువగానే అయిపోతుంది. బ్యాక్ పార్ట్ హై నెక్లా ఉంటుందండి. జస్ట్ ఒక 1 ఇంచ్ అంతా కట్ చేశాను కదా.
ట్రైలింగ్ వచ్చి కొంచెం బ్లౌజులు తక్కువగా, సీజన్ కాకుండా కొంచెం బ్లౌజులు తక్కువగా ఉంటుంటాయి కదండి కొంచెం మందికి. అలాంటప్పుడు ఇలాంటివి కుట్టారంటే ఒక 200 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. రోజుకు 2-3 ఫ్రాక్లు అయితే కుట్టుకోవచ్చండి ఇంట్లో పని అంతా చేసుకుని. దీనివల్ల మీకు కొంచెం టైలరింగ్ అనుభవం పెరుగుతుంది. మీకు ఒక కొత్తగా కుడతారు వీళ్ళు అనేసి, మోడల్ బాగుందనేసి మంచి పేరు కూడా వస్తుంది. ఖాళీగా ఉండకుండా బ్లౌజులు లేనప్పుడు ఇలాంటివి ట్రై చేయండి. మీకు చెయ్యి బాగా తిరుగుతుంది. మీ ఇంట్లో పిల్లలకైనా సరే ఏదో క్లాత్తో ట్రై చేసి చూస్తుండండి. ఎప్పుడు కూడా అలాగ టైలరింగ్లో ఏదో ఒకటి కుట్టడం చేయడం ఉంటేనండి, లేదంటే మీరు ఎంత నేర్చుకున్నా కానీ వేస్టేనండి. మళ్ళీ మొదలకే వస్తుంది, అస్సలు చెయ్యి తిరగదు, మిషన్ ఎక్కబుద్ధి అవ్వదు కూడా. ఏదో ఒకటి డైలీ ఏదో ఒకటి ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మీకు చెయ్యి ఎక్కువగా తిరుగుతుంది, ఈజీ అవుతుంది టైలరింగ్. తర్వాత బ్లౌజులు కూడా స్పీడ్గా కుట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ కూడా తయారైపోయింది. బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ వేసి రెండు అటాచ్ చేసుకుంటే షోల్డర్ సరిపోతుందండి. అదండి. ఇప్పుడు హ్యాండ్ అటాచ్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్లో లోతు నాకు బ్లౌజులకైనా సరే కుట్టేటప్పుడు తీయడం కొంచెం అలవాటు అండి. ముందైతే తీసుకోను, హ్యాండ్స్కి తీస్తే కూడా బ్లౌజ్కి కూడా నాకు కుట్టేటప్పుడు తీసుకోవడం ఫస్ట్ నుంచి అలవాటు, అందుకని ఇప్పుడు తీసాను. ముందు తీసుకున్న అలవాటు ఉంటే ముందు తీసేసుకోవచ్చు. మనం కట్ చేసుకునే హ్యాండ్స్ ఉన్నాయి కదండి, వాటికి చిన్న ఒక కుట్టు వేసుకుని మడతపెట్టి పైన చిన్న ఒక 4-5 కుర్చీలు పెట్టుకుని కింద కూడా ఒక 4-5 కుర్చీలు పెట్టుకుంటే సరిపోతే, ఎక్కువ అవసరం లేదండి. దీనికి ఇలాంటి కొంచెం మోడల్ ఫ్రాక్లకి చిన్న పఫ్ పెట్టుకోవడం వల్ల లుక్ బాగుంటుందండి. సాదా హ్యాండ్స్ కంటే చిన్న పఫ్ కానీ చిన్న ఇంకా వేరే వేరే మోడల్స్ వస్తున్నాయి కదా, అలా పెట్టుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవాలి. అదేవిధంగా రెండో హ్యాండ్ కూడా అటాచ్ చేసుకోండి. హ్యాండ్ నేను కొంచెం ఎక్కువే కట్ చేశానండి. కావాలంటే మళ్ళీ అతుకు ఉంది కదా క్లాత్ అనేసి, అతుకులు పడకుండా ఉంటాయనేసి కొంచెం ఎక్కువే తీసుకున్నాను. అది ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకున్నాను. అదండి, బాడీ పార్ట్ మొత్తం తయారైపోయింది. చూసారా, ఒక 15 నిమిషాల్లో ఎంత సింపుల్గా మనకి తయారైందో. ఇప్పుడైతే ఒక పక్కనే మనకి కావాల్సినంత లూజ్తో నేను కుట్లు లాగేసుకుంటున్నాను. ఒక పక్కన వదిలేసుకోవాలండి. పార్ట్ బాడీ పార్ట్ది అతకవలసిన పీస్కి ఒక పక్కన వదిలేసుకుంటే సరిపోతుంది. లేదంటే వెనకాలది ముందు కలిపి అతుక్కోవచ్చు, విడిగానే అతుక్కోవచ్చు, కలిపి అతుక్కోవచ్చు. నేనైతే ఒక పక్కన కుట్లు లాగేసాను సరిపడా. అప్పుడు దానికి మన దగ్గర మధ్యలో పీస్ అని తీసుకున్నాం కదా, దానికి కొంచెం దూరం కుట్టు పెట్టి కుట్టు లాక్కోండి. పెద్ద కుట్టు 4 నెంబర్లు పెట్టుకోండి. జాక్ మిషన్కి అయితే ఒక కుట్టు పెట్టేసుకుని కొంచెం ఇలా లాగేసుకుంటే కొంచెం దారం ఇలా మెల్లి తిప్పేసి ఒక దారం పట్టుకుని లాగితే మనకి కుర్చీలాగా జరుగుతుందండి.
అలాగా చూసారు కదా. ఆ కుర్చీలన్నీ సమానంగా రావాలి. మన చిన్న చిన్న కుర్చీలు పెట్టే అవసరం లేకుండా ఇలా లాగేసుకుంటే సరిపోతుంది. దారం తెగిపోకుండా పట్టుకుని అటు ఇటు కూడా కొంచెం లాగితే కొంచెం కొంచెం ఫ్రిల్స్ అలా అలా సర్దేసుకోవాలండి. దానికి సరిపడా సర్దేసుకుంటే సరిపోతుంది. అది కొంచెం బిగినర్స్ అయితే కొంచెం కంగారు పడకండి, కొంచెం స్లోగానే చేయండి, కంగారు పడాల్సిన అవసరం లేదు. అర్థం కాకపోతే ఇంకొకసారి వీడియో చూడండి, నేను చెప్పింది అర్థమవుతుంది అప్పుడు మీకు. అది నేను బాడీ పార్ట్ పెట్టుకుని ఇది అడిగిన పెట్టుకుని బాడీ పార్ట్ పైన పెట్టుకుని అతికేసుకుంటున్నాను. మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసాను. చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా మన చేతితో పెట్టలేమండి దాన్ని. అంటే ఊరికే సాదాగా అతికేసి కంటే ఇలా లాగి చిన్న జస్ట్ ఇలా చిన్న చిన్న మడతల్లాగా వచ్చి మంచి నీట్గా ఉంటుంది, లుక్ బాగుంటుందండి సాదాగా కంటే. చాలా లుక్ అయితే క్లాస్గా ఉంటుంది. మళ్ళీ కుట్టు మీద ఇంకో కుట్టు వేసుకుంటే స్ట్రాంగ్గా కూడా ఉంటుందండి. దానికి మొత్తం నేను తర్వాత వావర్లోకి అయితే లాగుతాను. ప్రస్తుతానికైతే కుట్లు లాగేశాను. మొత్తం డబుల్ కుట్ అయితే వేస్తానండి. ఈసారి అయితే పక్కన కుట్లు లాగేసుకుంటున్నాను. సైడ్ జాయింట్లు లూజు మనం ఎంత కావాలంటే అంత లూజు లాగేసుకుని ఇక్కడ తాళ్ళు పెట్టానండి. ఈ మోడల్ కంపల్సరీగా తాళ్ళు అయితే ఉండాలి. మన దగ్గర క్లాత్ ఉంటుంది కదా, కొంచెం మిగిలిన క్లాత్ దాన్ని కట్ చేసి కుట్టు వేసేసి క్లాత్ని తిరిగేసేసుకుంటే మనకి థ్రెడ్స్ అయితే తయారైపోతాయి. అదిగోండి, స్ట్రైట్ పీస్ తీసుకోవచ్చు, క్రాస్ పీస్ కూడా తీసుకోవచ్చు. నేనైతే కుట్టేసిన దాన్ని కుట్టు వేసాను. ఇంకా మనం అలా అది ఇప్పుడు కుట్లు వేసుకునేటప్పుడు కొంచెం గుర్తుగా పెట్టుకోవాలండి, లేదా మర్చిపోయి కుట్లు లాగేసుకుంటే మళ్ళీ కుట్టు విప్పదేయవలసి వస్తుంది. అక్కడ పెట్టుకొని కరెక్ట్గా ఇలా నడు బాడీ పార్ట్ తీసుకుని పార్ట్కి కొంచెం కిందగా అతుక్కుంటే సరిపోతుందండి. ఈ తాళ్ళు ఉండడం వల్ల మనకి లూజ్గా ఉంటుంది. నైటీ మనం లూజ్గా వేసుకుంటే బాగోదు కాబట్టి అటు ఇటు మనం తిరిగినప్పుడు ఈ తాళ్ళు కట్టేసుకుంటే సరిపోద్ది. మనకి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇప్పేసుకున్నా బాగానే ఉంటుందండి కట్టుకుంటే, కానీ ఒక లుక్ బాగుంటుంది మరి లూజ్గా ఉండకుండా. అది పక్కన కుట్టు నేను లాగేసుకున్నాను కదా, దానివల్ల మళ్ళీ నేను మధ్యలోంచి పెట్టి దాని పక్కనే మళ్ళీ కుట్టు వేసేస్తున్నాను. ఎందుకంటే అలాగ లూజ్ ఎక్కువగానే ఉంది. ఆ లూజ్ లాగడానికి అనేసి ఇంకా నేను కుట్టు విప్పతీయలేదు. కరెక్ట్గా వచ్చే ప్లేస్కి నేను తాడుని పెట్టేసి దానిపైన కుట్టు లాగేస్తున్నాను. అది మనం కొంచెం జాగ్రత్తగా కరెక్ట్గా పెట్టుకుని కుట్టు పక్కన పడిపోకుండా థ్రెడ్ తాడు మళ్ళీ కుట్టుల్లో పడిపోకుండా కొంచెం సర్దుకుంటే సరిపోతుందండి. కొంచెం లూజులు ఉంటే లాగేసుకుని ఇప్పుడు ఎడ్జులు సమానంగా ఉన్నాయో లేదో చూసుకోవాలండి. ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే కట్ చేసుకుని మనం 3 పీసులు తీసుకున్నాం కదా ఫ్రిల్స్ పెట్టడానికని, ఇవైతే చేతితోనే పెట్టుకోవాలండి. మనం ఇందాకలా దారం పెట్టి లాగడం అంత బాగోదు. 3 పీసులు కలిపి అటాచ్ చేసేసుకుని
చిన్న చిన్న కుర్చీలు చేతితో పెట్టేసుకుంటే ఇది కొంచెం టైం పడుతుంది, పైపట్టు అంతా ఈజీగానే అయిపోతుంది. కుర్చీలు పెట్టడమే ఒక 15 మినిట్స్ అలా పడుతుందండి. కొంచెం గ్యాప్ ఉంచుకొని చివర కుట్టు వేసేటప్పుడు అక్కడి నుంచి అలా చిన్న చిన్న కుర్చీలు అలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఫ్రాక్ అయితే మంచి లుక్ వస్తుందండి. మనం 500-600 పెట్టి కొనుక్కున్నా మనకు అంత ఫీలింగ్ అయితే ఉండదండి. ఇది చక్కగా మనం కుట్టుకొని వేసుకుంటే మంచి లుక్ వస్తుంది. మన బాడీకి తగ్గట్టుగా మనం కుట్టుకుంటాం కాబట్టి మంచి లుక్, తర్వాత డబ్బులు కలిసి వస్తాయి. చూసిన వాళ్ళు కూడా చాలా బాగుందని అంటారు. ఫస్ట్ అయితే మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎవరైనా అడిగితే వాళ్ళకి ఖాళీగా ఉండకుండా ఇలా బ్లౌజులు సరే తక్కువగా ఉన్నప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి ఖాళీగా ఉండకుండా రన్నింగ్ అయిపోతుందండి. కుర్చీలన్నీ పెట్టేసుకున్నాను. కింద కూడా మడత పెట్టేసేసి కుట్టి వేసేసుకున్నాను. మొత్తం సైడ్ కుట్లు లాగేసుకుని ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకున్నానండి. ఇప్పుడు కింద కుర్చీలు అటాచ్ చేసుకోవాలి. మొత్తం అంతా అతికాక ఏమైనా కొంచెం ఎక్కువ తక్కువలు ఉంటే కట్ చేసుకుంటే అదుకునేటప్పటికి మనకి ఎగుడు దిగుడు లేకుండా సమానంగా ఉంటుంది. మనం తీసుకుని 3 లేయర్స్ తీసుకున్నాం కదా, 3 కటింగ్లు, 3 కలిపి అతికేసుకోవాలండి. అతికేసుకుని ఏకంగా ఒక పీస్లా తయారు చేసేసుకుని దాన్ని చిన్న చిన్న కుర్చీలు పెట్టుకోవడానికి పెట్టేసుకుని కింద జాయింట్ చేస్తాను కదా, కొంచెం పీస్ ఉంచాను. అది పూర్తిగా అతికేయకుండా కుర్చీలు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని అలా చేతితో సింపుల్గానే పెట్టేసుకోవచ్చండి చిన్న చిన్న కుర్చీలు. ఈ కుర్చీలకే కొంచెం ఒక 10-15 నిమిషాలు టైం పడుతుందండి. మిగతా అదైతే చాలా తక్కువగానే అయిపోతుంది. మొత్తం అంతా చిన్న చిన్న కుర్చీలు పెట్టుకుంటూ రావడం అన్నది కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఎక్స్ట్రా పీస్ ఉంటే కట్ చేసుకున్నాను. అది కూడా చూసారా నీట్గా సమానంగా వచ్చింది. సైడ్ కుట్లు ఇంకా లూజులు ఉంటే లాగేసుకుని ఆ పొడవుకి మనం కుర్చీలో పెట్టుకున్న పీస్ కూడా పొడవుకి కుట్లు లాగేసుకుని ఎక్స్ట్రా కట్ చేసుకోండి. ఇంకా చివర మడత అయితే ఉండిపోయింది. చివరిలో చిన్న మడత పెట్టేసేసి మొత్తం కుట్టు వేసుకోండి. అదండి ఇప్పుడు తిరిగేసేసుకొని చూసుకుంటే అది మన ఫ్రాక్ అయితే రెడీ అయింది. దీనికి నేను లేస్ అటాచ్ చేయాలి, అయిపోద్ది. ఫ్రాక్ అయితే రెడీ అయిపోయిందండి. దీనికి ఫ్రంట్ పార్ట్లో కొంచెం లేస్ మోడల్గా అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. వీడియోలు వచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను వైట్ లేస్ వీడియోలో కటింగ్ చూసారు కదా. ఇప్పుడు మంచి ఫినిషింగ్తో చూద్దాం. లాస్ట్లో నేను దీనికోసం ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను. నేను అటాచ్ చేస్తాను. మధ్యలో 2గా కట్ చేయాలి. అంటే చాలా కంఫర్ట్గా ఉందండి. లైట్ బెల్ట్ అది క్లాత్ వల్ల మంచి లుక్, మంచి ఫినిషింగ్ వచ్చిందండి. కావాలంటే జిప్పు కూడా వేసుకోవచ్చు. మళ్ళీ జిప్పు పోవడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్ మై వీడియో. బుక్స్లో పెట్టేసి